భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి, దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఈరోజు రావడం జరిగింది. మరి దానికి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పంతం పంతం నీదా నాదా హే, సొంతం సొంతం నీకా నాకా హే అన్న రీతిలో మనకు ఆల్రెడీ తెలుసు. సాయి మూవీలోని ఈ సాంగ్ రీతిలోనే సేమ్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్షం కూడా ఒకరికి మించి ఇంకొకరు సై అంటూ ఒకరికి మించిన ఇంకొకరు వాగ్దానాలు అనేవి ఇవ్వడం జరిగింది. అలాంటి వాగ్దానాలలో ఈరోజు మనకు 18 ఏళ్లకే నిరుద్యోగ భృతిని పెంచబోతున్నాం అనే మరొక వాగ్దానం కూడా మనకు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనకు తెలుసు నిరుద్యోగ భృతిని 3000 రూపాయలకు పెంచుతాం అని చెప్పడం జరిగింది. దాంతో పాటు నిరుద్యోగ భృతికి సంబంధించిన వయస్సును కూడా 18 ఏళ్లకు తగ్గించడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మనకు ఆల్రెడీ తెలుసు ప్రస్తుతం నిరుద్యోగ భృతికి అప్లై చేయాలి అంటే ఒక అభ్యర్థి యొక్క వయస్సు 23 ఏళ్ళు ఉండాలి. అంటే 22 ఏళ్ళు దాటిండాలి, 23 ఏళ్ళు ఉండాలి. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం కంపల్సరీగా గ్యాప్ అనేది ఉండాలి. మరి ఇలాంటి నిబంధనలు ప్రస్తుతం ఉన్నాయి. మరి వీటన్నిటిని తీసేసి రాబోయే కాలంలో నిరుద్యోగ భృతికి అప్లై చేసుకోవాలి అంటే కేవలం 18 ఏళ్ళు నిండిన వాళ్ళు, అది కూడా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనే వాగ్దానాన్ని మనకు ఇప్పుడు ఉన్నటువంటి అధికార ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 18 ఏళ్లకే నిరుద్యోగ భృతి, ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే చాలు, అధికారంలోకి రాగానే 3000కు పెంపు, సంక్షేమ విద్యార్థుల పాకెట్ మనీ కూడా పెంపు, అన్ని వర్గాలకు ఫీజు రియంబర్స్మెంట్, ప్రతి ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, టీడీపీ మేనిఫెస్టోలో హామీలు. 18 ఏళ్లకే నిరుద్యోగ భృతి, ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే చాలు, అధికారంలోకి రాగానే 3000కు పెంపు, సంక్షేమ విద్యార్థుల పాకెట్ మనీ పెంపు, అన్ని వర్గాలకు ఫీజు రియంబర్స్మెంట్, అన్ని పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు, యూపీపీఎస్సీ లాగా ఏపీపీఎస్సీ క్యాలెండర్, ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, టీడీపీ మేనిఫెస్టోలో హామీలు. ఇక్కడ నేను టీడీపీ మేనిఫెస్టోలో హామీలు అని చెప్పినంత మాత్రం నేను టీడీపీకి సపోర్ట్ కాదండి. ఈ విషయాన్ని మీకు మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇది కేవలం నిరుద్యోగ భృతికి సంబంధించిన సమాచారాన్ని మీకు అందజేయడం మాత్రమే. తాము మళ్ళీ అధికారంలోకి వస్తే యువనేస్తం పథకం ఇచ్చే నిరుద్యోగ భృతిని 18 ఏళ్లకే ఇచ్చేందుకు, అది కూడా 2000 నుంచి 3000కు పెంచేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు తన మేనిఫెస్టోలో హామీని పొందుపరుస్తోంది. ఇంటర్మీడియట్ తోనే చదువు ఆపేస్తున్న వారికి కూడా యువనేస్తం ద్వారా ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేయాలంటే ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కనీసం 23 ఏళ్ల వయసు ఉండాలి. ఆ పరిమితిని తగ్గించడంతో పాటు పలు ఆకర్షణీయ హామీలను మేనిఫెస్టోలో ప్రకటించనుంది. యువతకు ఉద్యోగాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనగా యూపీపీఎస్సీ తరహాలోనే రాష్ట్రంలో కూడా ఏపీపీఎస్సీ ద్వారా ఏటా నియామకాల నోటిఫికేషన్లు ఇస్తామని, నియామకాల క్యాలెండర్ను విడుదల చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించనుంది. ఇందుకోసం ఏటా మార్చి 31వ తేదీ నాటికి ప్రతి ప్రభుత్వ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే జాబితా సిద్ధం చేస్తారు. ఏప్రిల్ తొలి వారంలో ఏపీపీఎస్సీకి పంపిస్తారు. ఏపీపీఎస్సీ వాటి భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తుంది. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం ఇచ్చి పరీక్షలు పెడతారు. ఏటా నోటిఫికేషన్లు ఇస్తారు కాబట్టి ముందు నుంచే ప్రణాళిక ప్రకారం సిద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుంది. నిరుద్యోగ భృతిని 3000కు పెంచితే ఉద్యోగం వచ్చే వరకు సొంత ఖర్చులకు తల్లిదండ్రులపై ఆధారపడే అవసరం యువతకు ఉండదని భావిస్తున్నారు. ఒకవైపు నిరుద్యోగ భృతి ఇస్తూనే వారు ఉద్యోగం, ఉపాధి సంపాదించుకునేందుకు అవసరమైన నైపుణ్యాల శిక్షణ ఇవ్వనున్నారు. ఆల్రెడీ నిరుద్యోగ భృతి తీసుకున్నటువంటి వారికి నైపుణ్యాలకు సంబంధించిన శిక్షణ ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా రాబోయే సంవత్సరాలలో కూడా యువత ఉద్యోగాలు సాధించడానికి కావలసినటువంటి నైపుణ్య శిక్షణను ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఈసెమ్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఎన్హాన్స్మెంట్ మాడ్యూల్ అనే పేరు మీద ఇవ్వడం జరుగుతుంది.
ఏపీపీఎస్సీ ద్వారా ఏటా ఉద్యోగాలను భర్తీ చేస్తే ఇటు యువతకు అవకాశాలు రావడంతో పాటు ఉద్యోగ యంత్రాంగంలో కొత్త రక్తం వస్తుందని భావిస్తున్నారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఇది ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు ఈ మేరకు హామీలను మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ను కూడా ఓసీలతో సహా విద్యార్థులందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ వారితో పాటు మైనారిటీ, ఓసీ వర్గంలో నిరుపేదలైనటువంటి ఈబీసీ వర్గాలకు మాత్రమే స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది, అనగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇప్పటి నుండి ఓసీలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి అని ఇక్కడ నిర్ణయించడం జరిగింది. సంక్షేమ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రస్తుతం 4,000 నుంచి 14,000 దాకా ఇస్తున్న పాకెట్ మనీని మరింత భారీగా పెంచాలని సీఎం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక చదువులైతే డిజిటల్ చదువులను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దే క్రమంలో ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూమ్లను అన్ని పాఠశాలలకు విస్తరించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. రాష్ట్రంలో దాదాపు 50,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి. ప్రాథమికోన్నత, హై స్కూళ్లు కలిసి ఇన్ని ఉంటాయి. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ రాబోయే 5 ఏళ్లలో డిజిటల్ తరగతులే ఉంటాయి. దీంతో ఇంటర్ స్థాయికి వచ్చేసరికి పిల్లల భవిష్యత్తు తరానికి తగినట్లుగా తయారవుతాయని చెప్తున్నారు. అయితే పాఠశాలల్లో డిజిటల్ చదువులు అనేవి ప్రారంభించబోతున్నారు. అలాగే ఈ నిరుద్యోగ భృతికి సంబంధించి కనీస వయసు 23 ఏళ్లు ఉండాలి అనే నిబంధనను తీసేసి 18 ఏళ్లకే నిరుద్యోగ భృతిని ఇస్తామని టీడీపీ యొక్క మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరుగుతోంది. దాంతోపాటు వీరు ఎవరైతే 18 ఏళ్లు నిండడంతో పాటు ఇంటర్మీడియట్ పూర్తి చేసింటారో అటువంటి వారికి నిరుద్యోగ భృతి, అది కూడా 2,000 రూపాయలు కాకుండా పెంచినటువంటి 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. అలాగే ఇక ఉద్యోగాల విషయానికి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం యూపీపీఎస్సీ లాగా ఏపీపీఎస్సీ క్యాలెండర్ ని విడుదల చేయాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. మార్చి 31 నాటికి ఖాళీల వివరాలను సేకరించి ఏప్రిల్ తొలి వారం నుంచే మనకు ఏపీపీఎస్సీ క్యాలెండర్ అనేది విడుదల చేసి దానికి అనుగుణంగా మీకు ఎగ్జామ్ డేట్స్ ఇవ్వడం, తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియను కూడా చేపట్టడం జరుగుతుంది అని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ గత 5 ఏళ్లుగా ఈ ప్రభుత్వాన్ని గమనించినటువంటి నిరుద్యోగులు ఈ విషయాన్ని నమ్మేటటువంటి స్థాయిలో అయితే లేరు. ఎందుకు అంటే ఆల్రెడీ ఇలాంటి హామీలను లాస్ట్ 5 ఏళ్లు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ 5 ఏళ్ల కింద ఇచ్చినటువంటి హామీలను 5 ఏళ్లు అమలు చేయకోకుండా చివరి 6 నెలలు మాత్రమే అమలు చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, నిరుద్యోగ భృతిని కూడా 2,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేవలం 1,000 రూపాయలని ఇవ్వడం స్టార్ట్ చేశారు. అది కూడా 6 నెలలకు ముందు, కరెక్ట్ గా అంటే ఎగ్జాక్ట్ గా అక్టోబర్ 2 నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వడం స్టార్ట్ చేశారు. మరి మిగిలిన 4.5 ఏళ్లు మనకు నిరుద్యోగ భృతి అనేది లేదు, కేవలం అక్టోబర్ 2 నుంచే ఇవ్వడం జరిగింది. అది కూడా కేవలం 1,000 రూపాయలను. మరి మార్చి నెల నుండి ఈ 1,000 రూపాయలని 2,000 రూపాయలకు పెంచడం జరిగింది. మరి ఇప్పుడు ఈ 2,000 నుంచి 3,000 రూపాయలకు రాబోతే ప్రభుత్వం పెంచుతాం ఒకవేళ మేము అధికారంలోకి వస్తే అని చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఉద్యోగాలు కూడా డిఎస్సి విషయంలో 23,000 ఖాళీలు ఉంటే 23,000కు నోటిఫికేషన్ ఇవ్వకుండా కేవలం 7,000కు, అందులో కూడా మోడల్ స్కూల్స్ వీటన్నిటిని కలిపి 7,000కే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి వాటిని కూడా ఇప్పటి వరకు భర్తీ చేయాలని పరిస్థితిలో ఉంది. మరి ఈ హామీలను మరి ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, మరి నమ్ముతారా నమ్మురా అనేది ప్రజల మీద ఆధారపడి ఉంది. నేనైతే ఇక్కడ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతోంది. మరి 18 ఏళ్లకే నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పక్షం చెప్పడం జరుగుతుంది. మరి ఇది ముఖ్యమంత్రి యువనేస్తానికి సంబంధించిన ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మరి ఇలాంటి సమాచారం భాస్కర్స్ ఏరియాలో ప్రతిరోజు ఒకవేళ మీకు ఈ సమాచారం వచ్చింది అంటే మన భాస్కర్స్ ఏరియాలో కంపల్సరీగా మీకు అందించడం జరుగుతుంది నిరుద్యోగ భృతికి సంబంధించి. దాంతోపాటు డిఎస్సి అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మన భాస్కర్స్ ఏరియాలో మీకు అందించడం జరుగుతుంది. మరి మీరు చేయాల్సిందల్లా మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వడం, ఇంకా ఎవరికైనా తెలియకపోతే వారికి రెఫర్ చేయడం, అలాగే
ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయనుకున్నప్పుడు షేర్ చేయడం, మీకేమైనా డౌట్స్ ఉంటే వాటిని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయడం. మరి ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.